చేంజర్ మూవీ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. ఆ లైఫ్ లో చూసిన వరస్ట్ మూవీ అని చెప్పాలి. అండ్ ఈ వరస్ట్ అని పదానికి కూడా డబల్ మీనింగ్ ఏదైనా ఉంటే ఇంకా దానికి మించిన వరస్ట్ అని చెప్పాలి మూవీ అయితే. మరి శంకర్ గారు ఇంత రాడ్ మూవీ ఎలా తీసారని చెప్పి నేనే సర్ప్రైజ్ అయితే అవుతున్నాను. అండ్ తను తీయడం కాదు, అసలు ఈ మూవీని ఎలా యాక్సెప్ట్ చేశారు రామ్ చరణ్ గారు అనేది ఇప్పటికీ నాకైతే సందేహమే. ఒక మంచి మంచి మూవీస్ తీస్తున్న టైంలో ఇలాంటి రాడ్ మూవీస్ ఎలా ఒప్పుకుంటున్నారు? సరే రామ్ చరణ్ ఒప్పుకున్నాడు, శంకర్ తీశాడు. అసలు దిల్ రాజు ఆ మూవీకి మనీ ఎట్లా పెట్టాడు నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. మనీ పెట్టాడు, 450 కోట్లు ఖర్చు పెట్టేంత మూవీలో ఏముంది కంటెంట్? అసలు మూవీ చూసినా ఎవరికైనా కానీ నాతో వచ్చి లైవ్ లో మాట్లాడతారంటే మాట్లాడదాం అందరం కూర్చొని. ఒక్కడు బాగుందని చెప్పినా కూడా ఆ ఛానల్ అనేది డిలీట్ చేసేసుకుంటా నేను, ఒక్కడు బాగుందని చెప్పినా కూడా. మరి ఇంత రాడ్ మూవీ అసలు ఎలక్షన్ కమిషనర్, ఒక కలెక్టర్, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక సీఎం అనేది ఒక కామెడీ చేసి పడేశాడు. మామూలు కామెడీ కూడా కాదు. హీరోని కోసం సీఎం, హీరోని కోసం ఐఏఎస్ అవుతాడంట, ఈ హీరోని కోసం ఐపీఎస్ అవుతాడంట. అసలు తనకంటూ లైఫ్ లో ఒక గోల్ అండ్ కోపం వస్తే ప్రతి ఒక్కరిని కొట్టేస్తాడంట, హీరోని కోసం తగ్గుతాడంట. ఇలాంటి వరస్ట్ కాన్సెప్ట్లు పెట్టుకొని ఒకే కాన్సెప్ట్ బాగున్నప్పటికి కూడా నువ్వు ఎగ్జిక్యూషన్ చేయాల్సిన పద్ధతి అనేది అస్సలు కానే కాదు. అసలు కలెక్టర్ అయిన తర్వాత ఒకే అన్నయ్యని ఎదుర్కొనడానికి సీఎం కొడుకునే ఎదుర్కొన్నంత రేంజ్ కి అయితే వెళ్తాడంట. నేను ఇప్పటివరకు ఏ కలెక్టర్ కూడా చూడలేదు, నా చరిత్రలో చూడలేదు. సీఎం కి ఎదురుగా వెళ్ళి, సీఎం కొడుకు ఎదురుగా వెళ్ళి కలెక్టర్ రాష్ట్రం కోసం బాగుపడతాడంటే నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు, వినలేదు కూడా. ఒకవేళ వెళ్ళినా కూడా కలెక్టర్ తన ఎన్ని రోజులు ఆ పొజిషన్ లో ఉంటాడు అనేది మనం చెప్పలేం. బట్ ఇక్కడున్న కలెక్టర్ నీకు పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్ద రిచ్ ఫ్యామిలీ కూడా కాదు. మూవీలో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ హెలికాప్టర్ లో దిగుతాడు, అంటే ఒక కలెక్టర్ కి హెలికాప్టర్ ఇచ్చేసి దిగేంత ఇది ఉంటుందా? నేను ఇప్పటివరకు ఏ కలెక్టర్ దగ్గర అయితే చూడలేదు. అండ్ ఒక క్రింజ్ సీన్స్ అంటే మామూలుగా లేవు, మామూలు క్రింజ్ సీన్లు కాదు. అసలు వినయ విజయ రామ్లోనే ట్రైన్ సీన్ పెట్టినప్పుడే అసలు ఆపేయాలి. ఇక్కడ ట్రైన్ సీన్ ఒకటి పెట్టారు. ఆ మూవీలో జరిగిన ట్రోల్ కి గుర్తొచ్చేలా ఇంకో ట్రోల్ సీన్ కూడా పెట్టారు. మామూలు ట్రోల్ కూడా కాదు అదైతే. మనిషి అన్న ఎవరికైనా కానీ ఆ ఇంట్రడక్షన్ సీన్ లా హెలికాప్టర్ సీన్ ఏంది, ఆ ట్రైన్ కి పట్టలకి విలన్స్ ఒక గ్యాంగ్ ని కట్టేసి పెడతాడు. అండ్ ఆ విలన్ గ్యాంగ్స్ ని తాడులతో కట్టేసిన తర్వాత ట్రైన్ వస్తూనే ఉంటుంది. వాళ్ళని ఎలా విడిపిస్తాడంటే హెలికాప్టర్ ఎక్కి హెలికాప్టర్ ఒక యాంగిల్ లో వంచేసి హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకొని అక్కడ వాళ్ళందరినీ తాడుతో తీస్తే ఈ ట్రైన్ వచ్చే టైంకి వాళ్ళు పక్కకు వచ్చేస్తారు. అరే కమర్షియల్ మూవీస్ అని చెప్పి ఇంత కమర్షియల్ చేయకండి. మరి ఇంత దారుణమైన కమర్షియల్ ఏ మూవీలో కూడా లేదు. ఆల్రెడీ మన కమర్షియల్ అని చెప్పి ఇష్టం వచ్చినట్లు తీస్తారనుకున్న బాలకృష్ణ గారు చాలా సెన్సిబుల్ గా మూవీస్ తీస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి డాకు మహారాజ్ ట్రైలర్ చూడండి, అండ్ అనంత ముందు వచ్చిన భగవంత్ కేసరి గారి మూవీస్ చూడండి. కొంచెం సెన్సిబుల్ గా తన మూవీలోనే సీన్స్ ఉండేటట్లు చూసుకుంటున్నాడు. ఎంత బాలకృష్ణ మూవీస్ అంటే మనం అసలు పట్టించుకోము ఇలాంటి సెన్సిబుల్స్ ఏమి. అలాంటి ఆయన ఇప్పుడు సెన్సిబుల్ గా మూవీ తీయాలి. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అలా కాదు, కొంచెం మనం పద్ధతిగా లాజికల్ గా తీయాలని చెప్పి మూవీ తీస్తుంటే ఇలాంటి టైంలో కూడా శంకర్ గారు ఇలాంటి కాన్సెప్ట్ పెట్టుకొని, ఇలాంటి లైన్స్, ఇలాంటి థాట్స్ పెట్టుకొని మూవీ తీసారంటే గ్రేట్ అనే చెప్పాలి. అండ్ దాంట్లో కూడా ఆ మూవీని యాక్సెప్ట్ చేసిన రామ్ చరణ్ గారికి, ఆ మూవీకి 400 కోట్లు ఖర్చు పెట్టి మూవీ తీసిన దిల్ రాజు గారికి యాక్సెప్ట్ అనే చెప్పాలి. అసలు ఇంత ముందు చాలా రాడ్ మూవీ చూశాను కానీ దానికి మించిన రాడ్ మూవీ ఇదైతే. వినయ విజయ రామైనా చూడొచ్చు, ఫైట్స్ కోసం, అక్కడక్కడ యాక్షన్ బ్లాక్స్ కోసం, ఎలివేషన్ సీన్స్ కోసం. ఈ మూవీలో అవి కూడా లేదని చెప్పాలి. అండ్ అది ఒక్కటే కాదు, హీరోని కోసం ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత హీరోని తను ఎక్కడ కూడా తనకు నచ్చినట్లు 6 మార్క్స్ తక్కువ వచ్చేసరికి ఐపీఎస్ అవుతాడంటే, ఐపీఎస్ అయ్యేసరికి హీరోని వదిలేసారు. అరే ఏంద్రా అసలు ఆ హీరోనితో లవ్ ట్రాక్ పెట్టారు, కొంచెమైనా సెన్సిబుల్ గా పెట్టారు రా, ఒక ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేటట్లు. ఒక్క సీన్ కూడా, ఒక్క ఫేమ్ కూడా అసలు మనం కనెక్ట్ అయితే ఇంకా అది గ్రేట్ అని చెప్పాలి మూవీ. ఓకే, ఫస్ట్ హాఫ్ లో శ్రీకాంత్ గారు తన ఫ్లాష్ బ్యాక్ లో చేసిన అన్నయ్యని గుర్తొచ్చి రామ్నందన్ గారిని సీఎం పదవిగా ఎలక్ట్ చేస్తాడు. అది ఒక పెద్ద కామెడీ సీన్. అది అయితే ఎమ్మెల్యే కాలేదు, నాకు తెలియదు ఇది ఎమ్మెల్యే కాకుండా డైరెక్ట్ సీఎం పదవి ఇచ్చేస్తారు, ఏ పదవి లేకుండా. ఏమో నేను ఇప్పుడే కొత్తగా తింటున్నాను. తన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే మాత్రం ఒక పదవి లేకుండా ఎట్లా ఎమ్మెల్యే సీట్ ఇచ్చేస్తారు అంటే, ఇప్పుడు నాలంటోడు కూడా వెళ్ళి ఎమ్మెల్యే సీఎం అయిపోవచ్చు ఎమ్మెల్యే అధికారం ఉంటే. అంటే అది ఒక్కటి పక్కన పెట్టేస్తే ఇన్ని సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాడు మన ఎస్ఏ సూర్య గారు. ఆ మూవీలో అంటే సీఎం తర్వాత నెక్స్ట్ సీఎం అయ్యే క్యాండిడేట్. తన కింద మినిమం గా తన కింద చాలా మంది ఎమ్మెల్యేలు ఉంటారు, చాలా మంది తన అదుపులో పెట్టుకొని తను పదవిగా ఎమ్మెల్యేగా ఒప్పించుకోవచ్చు. అలాంటిది తను చెప్పాడని ఇతని సీఎం చేయడానికి రెడీ. పెద్ద కామెడీ సీన్ ఇది అయితే. రియాలిటీలో అలా జరుగుతుందా? తను చెప్పాడని, తన చివరి మాటలో చెప్పాడని చెప్పి తిని సీఎం అయితే చేస్తారంట. ఇంత కామెడీ సీన్ నేను ఎక్కడ చూడలేదు. అంటే పాలిటిక్స్ అంటే అంత ఇదైపోయింది, కామెడీ అయిపోయింది. అంటే తను డైరెక్ట్ సీఎం. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ ఒక 20 మినిట్స్ అయితే ఒక 20 మినిట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓల్డ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే, అలాగే అక్కడ వచ్చే సాంగ్స్ గానీ అవన్నీ చూడడానికి బాగున్నాయి. అండ్ అక్కడ కూడా సెన్సిబుల్, కొంచెం కూడా సెన్సిబుల్ లేదని చెప్పాలి. అంటే ఇప్పుడు డబ్బులు లేకుండా రాజకీయంగా వచ్చేసి రాజకీయ పార్టీ పెట్టేసి తిన ఉద్ధరించే ఎలా జరుగుతుంది? అది కొంచెమైనా లాజికల్ గా ఆలోచించాలి. అసలు ఏ
ఏం ఆలోచన లేకుండా నేను పోరాడుతున్నాడు జీవితాంతం పోరాడుతున్న అన్యాయం గురించి అంటే ఎన్ని రోజులు నీకు భరిస్తుంటారు అన్యాయం. ఒక్క దగ్గరైనా నువ్వు ఒక జనాలకు మంచి చేయాలనుకుంటే ఒక్క దగ్గరైనా తప్పు చేసి నువ్వు ముందుకు వెళ్ళాలి. అలాంటి లాజికల్ సీన్స్ అన్ని వదిలేసి అట్లా ఉంది మూవీ అయితే. చెప్పని కూడా మాటలు రావట్లేదు. ఇంకా దీనికి సెకండ్ హాఫ్ చెప్పకపోతే ఇంకా చాలా అంటే చాలా రాడ్ సీన్లు ఉన్నాయి, అసలు మామూలు రాడ్ సీన్లు కాదు. అంటే ఇతను ఎలక్షన్ కమిషనర్ గా వర్క్ చేస్తూ మొత్తం ఎలక్షన్ జరిపిస్తాడు. ఎలక్షన్ జరిపించిన తర్వాత ఒక పార్టీ గెలుస్తుంది. దీని ఎలక్షన్ కమిషనర్ గా రాజీనామా చేసి తన పార్టీకి సీఎం అయిపోతాడు. అంటే జనాలు వెరినా కొడుకులు అర్థం అవ్వట్లే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గా నువ్వు ఎలక్షన్ జరిపించి గెలిచిన పార్టీకి నువ్వు సీఎం అయిపోతావా? ఎలక్షన్ కమిషన్ తో ఒక ఫోటో ఉంటేనే మాకు ఎలక్షన్ జరిపియాలి, మాకు వద్దు ఇవని చెప్పి కొట్లాడుతున్నారు బయట పొలిటీషియన్స్. అలాంటిది తను ఎలక్షన్ జరిపించిన తర్వాత దానికి రాజీనామా చేసి సీఎం ఫస్ట్. అందుకంటే ఇంకా దానికి మించిన ఏదైనా పదాలు ఉంటే మీరేదైనా రాసి అయితే ఇవ్వండి. అట్లా మూవీ ఎవరైనా చూస్తుంటే కింద కామెంట్ అయితే చేయండి. నా 2025 లా ఇంతకంటే ఇంకా మూవీస్ వస్తాయో తెలియదు కానీ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్ అయితే. దీనికి ఏదైనా అఫీషియల్ గా పుల్ వస్తే మాత్రం అది క్రెడిట్ మొత్తం నేను రామ్ చరణ్ గారికి ఇచ్చేస్తా. మరి చూద్దాం కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయి అనేది అయితే. ప్రస్తుతానికి అయితే ఇలాంటి రాడ్ శంకర్ గారు ఆ పేరు నమ్మకండి. మూవీస్ డైరెక్టర్ మీద కంటెంట్ ఉంటే, స్టోరీలో కంటెంట్ ఉంటే మాత్రం ఒప్పుకోండి. 150 కోట్లు ఖర్చు పెట్టేంత సత్తా ఏముంది ఈ మూవీలో అసలు? మీకే వదిలేస్తున్నా.